హాయ్ హలో ఈరోజు మన సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్కి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కారంకి సరిపడా పచ్చిమిర్చి, కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి, మసాలా, పుదీనా, కొత్తిమీర, పెరుగు వీటన్నిటిని ఫైన్గా మిక్సీ చేసుకోవాలండి, పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్గా వాష్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. వీటిని ఆయిల్లో బాగా కుక్ చేసుకోవాలి. చికెన్ ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళొక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మిక్స్ చేసుకొని 10 to 15 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలితే చికెన్ కుక్ అయినట్టండి. ఇంతే అండి, ఎంతో ఈజీగా హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ రెడీ. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.